ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాస్టల్లో అసలు నీకు భోజనం పెడుతున్నారా లేదా? నువ్వు అసలు తింటున్నావా? బాగా తింటున్నానమ్మా. హాస్టల్లో కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. అది హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయికి వంటలో బాలేదమ్మా. డాక్టరు వంటికి బలం వచ్చేలా చిరుధాన్యాలతో వంట చేసి పెట్టమన్నారు. వీలైతే ఎదుటి వాళ్ళకి మన చేతనైన సహాయం చేయాలి కదమ్మా, అందుకే అడుగుతున్నాను. అట్టగా ఇప్పుడు చెప్తావా లేదా? ఆనంది, వేరే కారణం ఏమీ లేదు కదా? అదేం లేదులేమ్మా, నువ్వు చెప్పు. వంటలో బాలేదన్నాను కదా అని గంజి కాసేది ఎలాగో చెప్పకు. నోటికి రుచిగా తినేలా వంటలు చెప్పు. పట్నంలో ఉన్నోళ్ళు ఏం తింటారు? ఇడ్లీ, దోశ, చపాతి. కొంచెం కొత్తగా కావాలంటే ఆ తమిళనాడులో ఉన్నోళ్ళు తింటారు కదా, ఇడియాపం, ఆపం, అదే ఇట్లాంటివి తింటారు. సరే, అదెలా చేయాలో చెప్పు. అదే ఉందిలే. బియ్యంతో మనం ఏవే వంటలు చేస్తామో అలాగే చిరుధాన్యాలతో కూడా అవన్నీ చేయొచ్చు. పిండి వంటలు కూడా చేయొచ్చానంది. మురుకులు, చెక్కలు అలాంటివి కూడా చేయొచ్చు. ఇదిగో అవి ఎలా చేయాలో చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పు. అలాగే రోజుకో రకం చేసి పెట్టు. అది సరే కాని ఆరోగ్యానికి మంచి చేసే సూప్స్ ఏముంటాయి? మనకు తెలిసిన ఆకుకూరలతో సూపు చేయొచ్చే. మునగాకు ఉంది కదా, ఆ మునగాకుని ఎండబెట్టి పొడి చేసి దాంతో సూపు చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అలా ఆరోగ్యానికి మంచి చేసే సూపులన్నీ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఆనంది. అమ్మా ఆపు. నువ్వు చెప్పేవన్నీ నేను గుర్తు పెట్టుకోలేను. ఇప్పటికివి చాలు. ఈవెన్ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను, అప్పుడు చెప్పు. సరే, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఏ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నావు? ఏంటానంది, ఏవి తెలియనట్టు మాట్లాడుతున్నావు? నీతో ఉన్న అమ్మాయికి ఒంట్లో బాగోలేదని ఆవిడికి వండి పెట్టాలని అడిగావు కదా. అవునవును, చెప్పాను. ఇలాంటివన్నీ నువ్వు బాగా గుర్తు పెట్టుకుంటావు కదా. సరే, నేను హాస్టల్కి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. ఇదిగో ఆనంది, ఉన్న చోట జాగ్రత్తగా మసులుకో. అల్లరి చిల్లర పనులు చెయ్యకు. సరేమ్మా. సరే, ఉంటాను. మ్యామ్, మ్యామ్, సూప్ మ్యామ్. వాట్ హ్యాపెండ్ మ్యామ్? ఏంటి దియా, ఈ సూప్ ఇంత కారంగా ఉంది? నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. ఐ ప్రిపేర్డ్ ఇట్ ఇన్ మై వే. ఐ విల్ ట్రై ఇన్ అనదర్ వే. నో, వద్దులే. ఏమైంది మేడం, ఎందుకు దగ్గుతున్నారు? గొంతు గరగరలాడుతుందని ఒక సూప్ తయారు చేసి ఇమ్మని చెప్పాను. ఏదో షెజ్వాన్ సూప్ అంట, బాగా కారం వేసి తెచ్చింది. అయ్యోయ్యో, నోట్లో పెట్టుకోలేకపోతున్నాను. ఏదో పొరపాటు అయి ఉంటుంది మేడం. సూపే కదా. మీ గొంతు నొప్పి, ఆ గరగర, దాంతో పాటు మీ ఒంట్లో ఉన్న జలుబు మాయమైపోయేలా ఒక మూలికతో సూప్ చేసి తీసుకొస్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగండి మేడం. గోదియా, హెల్ప్ హర్. ఓకే మ్యామ్. ఆనంది, వాట్ షుడ్ ఐ డూ? ఈ ఉల్లిపాయలు తరగండి. వాట్? ఓహో, నీకు అర్థం కాదు కదా. యూ దిస్ ఇలా తీసి కట్ కట్ కట్. ఆనియన్ కటింగ్? కటింగ్ కటింగ్ కటింగ్.
ఆనంది గుడ్డు. దియా కొత్తిమీర. అదిగో అది అది. మేడం తీసుకోండి, మూలికలతో తయారు చేసిన ఈ సూప్ తాగండి. తాగి చూడండి, మీ జలుబు, గొంతు గరగర అన్నీ మాయమైపోతాయి. తాగండి. ఆనంది, సూప్ చాలా బాగుంది. కమ్మగా అలా గొంతులోకి దిగుతుంటే నువ్వు చెప్పినట్టు వెంటనే జలుబు మాయమైపోయినట్టు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ టేస్టీ? ఏంటి ఆనంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? దియా నేర్పించింది మేడం. ఎస్ మేడం, నేనే నేర్పించాను. దియా, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావా? నేనే నేర్పించాను మేడం. పర్లేదు, చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తప్పదు కదా మేడం, ఒకే చోట పనులు చేస్తున్నాం. భాష తెలియకుండా సైగలతో మాట్లాడుకోవటం కష్టం కదా. అందుకే కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాం. చూస్తూ ఉండండి, వారం తిరిగేలోపు ఆనంది ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడే విధానం చూసి మీరు మన గార్మెంట్స్ కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం నాకు ఇచ్చేస్తారు. అంతే కదా? అంతే కదా, ఇచ్చేస్తే పోలా. ఆనంది, అలాగే మహేష్ కూడా కొంచెం ఇవ్వు. అలాగే మేడం. మహేష్ గారు ఎక్కడున్నారు మేడం? పైన ఎక్కడో ఉండుంటాడు, వెళ్ళి చూడు. సార్, మహేష్ సార్ ఎక్కడున్నారు? ఆనంది, సార్ మీరిక్కడున్నారా? మీకోసం సూప్ తెచ్చాను. ఇట్రా ఆనంది. మేడం మీరు మేడ మీద ఉంటారు అని అన్నారు, అందుకే అక్కడికి వెళ్ళాను. మీరేమో ఇక్కడున్నారు. సూప్ తీసుకోండి. ఏం సూప్? మూలికలతో చేసిన సూపు. ఒంటికి చాలా మంచిది, రుచిగా కూడా ఉంటుంది. తాగి రుచి చెప్పండి. వావ్, సూపర్ ఆనంది. ఎంత డెలిషియస్ గా ఉందో తెలుసా? టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇలాంటి సూప్ నేను ఎప్పుడూ తాగలేదు. వెరీ గుడ్ ఆనంది.